హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాక్టికల్గా లైవ్ చార్ట్స్ని మనం ఫ్యూచర్స్లో మన ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇక్కడ నేను ఓపెన్ చేసింది ఫైర్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు లెఫ్ట్లో నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేశాను, రైట్లో మనకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేశాను. బట్ టైం ఫ్రేమ్ 3 minutes ఉంది రెండు వాటిల్లో. సో మనం ఏదైతే నిన్న లాస్ట్ 2 వీడియోస్లో మనం ఇండికేటర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా మనకు బ్రేక్ డౌన్ అండ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అండ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒక ఇండికేటర్ వచ్చినప్పుడు అండ్ 2 or 3 more ఇండికేటర్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. బట్ ఈరోజు లైవ్ డేటా లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పినట్టు ఈ లైవ్ డేటాని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వాల్యూమ్ ఎదర్ మనకు అటు ఇటు అయినా పర్లేదు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ సిరీస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఎగ్జాక్ట్గా అవసరం లేదు. బట్ మనకు అప్రాక్సిమేట్గా మనం డేటా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం వాల్యూమ్ చెక్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ తర్వాత లేదా పీసీఆర్, ఇలా మనం ఎలాగైనా అన్ని ఇండికేటర్స్ ఆల్మోస్ట్ ఒక ప్రిడిక్షన్ డేటా అనాలిసిస్తో మనం లైవ్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ మనం ఈ డేటాని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూసుకోవచ్చు పీసీఆర్ పుట్ కాల్ రేషియో మనకు 1.32. మనం నిఫ్టీ చూస్తున్నాను, నేను నిఫ్టీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు లెఫ్ట్లో బ్యాక్ ఎండ్లో మనకు నిఫ్టీ ఫ్యూచర్స్, రైట్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ పీసీఆర్ మనకు 1.32 ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనకు ఎటువైపు మార్కెట్ ఉందనేది చెప్తుంది. ఎటువైపు ఉంది, మనకు ఈరోజు కాల్ సైడ్ మార్కెట్ ఉందనేసి చెప్తుంది. ప్రస్తుతానికి ఈ మనకు చూపించేది మనకు కాల్ సైడ్ ఉన్నట్టు చూపిస్తుంది. మనం పుట్ సైడ్ మనకు బయ్యర్స్కి, ఇది బయ్యర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పుట్ సైడ్ అనేది ఈరోజు లాసెస్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మనం చెక్ చేసింది పుట్ కాల్ రేషియో, తర్వాత లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, తర్వాత వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ నెంబర్ ఆఫ్ బయర్స్. సో మనం సేమ్ స్ట్రైక్ ప్రైస్లో మనం చెక్ చేస్తే ఇక్కడ 116 సిఆర్ ఉంది, అరౌండ్ 116 ఉంది. ఇక్కడ 197 సిఆర్ ఉంది, ఇక్కడ మనకు 25 సిఆర్ ఉంది, ఇక్కడ మనకు 130 సిఆర్ ఉంది. సో మెయిన్గా మనం లాస్ట్ ఒక 2 to 3 మనం చెక్ చేసుకుంటే మెయిన్గా మనకు వాల్యూమ్ వచ్చేసి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. అది మనకు మొత్తం ఫస్ట్ పీసీఆర్ చెక్ చేసాం, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చెక్ చేసాం, తర్వాత వాల్యూమ్ చెక్ చేసాం. అదేవిధంగా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మనకు లాస్ట్ ఒక 2 స్ట్రైక్ ప్రైసెస్ ముందుకు వెనక్కి మనం చెక్ చేసుకుంటే ఇక్కడేమో 3 సిఆర్ ఉంది, మనకు ఇక్కడ 1 సిఆర్ ఉంది. అంటే మనకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువగా. ఇక్కడ మనకి ఇంకొక దాంట్లో చూస్తే, ఇంకొక స్ట్రైక్ ప్రైస్లో చూస్తే ఇక్కడ మనకు పుట్ సైడ్ 5 సిఆర్ ఉంది, కాల్ సైడ్ మనకు 3 సిఆర్ ఉంది. అంటే మనకు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో పుట్ సైడ్ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నట్టు, ఎక్కడైతే సెల్లర్స్ ఎక్కువగా ఉంటారో మనకు మార్కెట్ ఆపోజిట్ వేలో మనకు పుష్ అవుతుంటుంది. సో మనకి స్ట్రైక్ ప్రైస్ మనకు 25,200 25,150లో మనకు పుట్ సైడ్ సెల్లర్స్ ఎక్కువగా ప్లేస్ చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా ఇంకొక స్ట్రైక్ ప్రైస్లో 1.28 సిఆర్, 3.32 సిఆర్. అంటే మనకు ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవ్వచ్చు. ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో మనకు ఇటువైపు తక్కువగా ఉంది కదా, సో మనకు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. 25,250 అనేది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు మోర్ నెంబర్ ఆఫ్ లాంగ్ బిల్స్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో మార్కెట్ అనేది అటువైపు వెళ్తుంది. ఇప్పుడు చూసామా మనం ఈ డేటాని పీసీఆర్, తర్వాత వాల్యూమ్, ఎల్టీపీ, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ అనాలిసిస్, ఈ విధంగా మనం అనాలిసిస్ అనేది చేసుకొని లాంగ్ బిల్డ్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ లాంగ్ బిల్డ్ అంటే బుల్లిష్ ఇండికేట్స్ న్యూ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయని అర్థం. అండ్ లాంగ్ బిల్డ్ కాకుండా షార్ట్ బిల్డ్ ఉంటే అక్కడ మనకు బేరిష్ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా మనం డేటాను అనలైజ్ చేసుకొని మనకు ఎక్కడైతే మనకు
ఎక్కడైతే మనకు మన ఇండికేటర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈరోజు మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయింది 16. ఓకే, ఇది మనకు ఈరోజు 16 మార్కెట్. మనకు మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ అప్ సైడ్ ఉంది, మళ్ళీ కొంచెం కరెక్షన్ అయ్యి మళ్ళీ బుల్లిష్ అయింది, కొంచెం కరెక్షన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఈ విధంగా ముందు మనకు ఈరోజు వెళ్ళింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ R3 రెసిస్టెన్స్ దాటింది. ఇక్కడ మనం ఈ ఏరియాలో మనం ట్రేడ్ అనేది ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకోలేం, కేవలం డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే సూపర్ ట్రెండ్ టచ్ అయిన తర్వాత సూపర్ ట్రెండ్ అండ్ 20 EMA ఇక్కడ 2 ఇండికేటర్స్ అనేది ఒక చోట ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ ఏరియాస్లో మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకు బుల్లిష్ సైడ్ మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చింది, ఇక్కడ థర్డ్. అండ్ తర్వాత ఇక్కడ వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది. మనకు చూస్తే ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ లాగా వచ్చింది అనమాట, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఈ ఇండికేటర్ ఇప్పుడు 20 EMA ఇక్కడ ఉంది, 50 EMA ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 ఉంది. ఇది కాదు 200, ఓకే ఇది 200, ఈ బ్లూ కలర్ 200. ఇది వచ్చేసి మనకు VWAP. సో ఇక్కడ 20 EMA ఉంది, ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది, ఇక్కడేమో 100 ఉంది, ఇక్కడేమో ఎల్లో లైన్ మనకు 50 EMA ఉంది. సో ఈ ఇండికేటర్స్ దగ్గర మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మార్కెట్ ఇక్కడ ఉంది, అక్కడ దెర్ ఇస్ నో ఇండికేటర్ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ ఇండికేటర్ లేని చోట మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయగలం. వన్స్ మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనం ట్రేడ్ బ్లైండ్గా అయితే మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే వన్ మోర్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ నేను నిఫ్టీ 50 ఓపెన్ చేస్తాను, నిఫ్టీ 50. ఇక్కడ నిఫ్టీ 50 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నిఫ్టీ 50 ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు మార్కెట్ 230 దగ్గరికి మనకు లాస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనకు 25,210 ఉంది, 25,200 దగ్గర. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ 25,200 దగ్గర మనకి ఇక్కడ చూస్తే 5 CR ఉంది, ఇక్కడేమో 3 CR ఉంది. అంటే మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 25,250 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ 3 CR ఉంది, రైట్లో మనకు 1 CR ఉంది. సో మెయిన్గా ఈరోజు వచ్చేసి మార్కెట్ వాల్యూమ్ వచ్చేసి ఎక్కువగా ఉంది. చూస్తే 124, ఇక్కడేమో 205, ఇక్కడేమో 140, ఇక్కడేమో 100, ఇక్కడేమో 28, ఇక్కడేమో 139. సో వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ అనేది మనకు ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవచ్చు వాల్యూమ్. దీని తర్వాత మనం లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎటువైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి మనం ఎటువైపు ఈరోజు మార్కెట్ డైరెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా PCR, ఈ PCRని బట్టి కూడా మార్కెట్ మనకు 1 కంటే పైన ఉంటే మనకు బుల్లిష్ అని, 1 కంటే తక్కువ అంటే 0.95 కంటే తక్కువగా ఉంటే మనం బేరిష్ అనేది మార్కెట్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ని మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు స్పీడ్ బ్రేకర్ లాంటివి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఆ విధంగా చెప్తుంది. సో మనం ఈ విధంగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది, ఏదర్ సూపర్ ట్రెండ్ కానీ ఏదర్ 20 EMA కానీ మనం టచ్ అయినప్పుడు మళ్ళీ బుల్లిష్ సైడ్ అంటే కాల్ సైడ్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ 247 అవుతుంది, మనం 3 తర్వాత మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అదేవిధంగా 9:30 లోపు కూడా మార్కెట్ ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఏంటి, రోజు మార్కెట్ ఫ్లో అంటే. ఓకే, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనేది మార్కెట్లో ఒక బ్లైండ్ మాట అనమాట. సో మనం ట్రెండ్ అనేది ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్ళాలి. ఈరోజు అంతా మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ చేసేస్తే మార్కెట్ని ఇక్కడ ఈరోజు చూడండి, ఈరోజు మొత్తం పుట్ సైడ్ తీసుకుంటే బయర్స్ మొత్తం లాసే. మనకు ఎంత మార్కెట్ పడిపోతున్నా కూడా ఇక్కడ ఏమైంది, మనకు లాసెస్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.